ఒక బోధి చెట్టు కింద, అంటే ఒక నది దగ్గర బోధి చెట్టు ఉంది. ఆ బోధి చెట్టు దగ్గర కూర్చుని ఒక కోరిక కోరుకుంది. నాకు కనుక ఒక చక్కని భర్త, నా మొదటి బిడ్డ మగపిల్లవాడు కనుక పుడితే నేను ఈ చెట్టు యొక్క ఆత్మకి నేను కొంచెం సమర్పించుకుంటాను కృతజ్ఞతగా అని అంటుంది. ఎవరు? సుజాత. ఓకే, ఆవిడకి చక్కని భర్త, మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాడు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ కృతజ్ఞత చూపించాలి. సో చూపించే టైం వచ్చేసింది. సో ఆ రోజు ఫుల్ మూన్ టైం, నిన్నట్లాగా మనకి ఫుల్ మూన్ టైం. సో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఒక మెయిడ్ని, అంటే ఉంటుంది కదా సఖులు, ఒక సఖిని పంపించింది. ఆ చెట్టుని రెడీ చేసుకునిరా, నేను పాయసం తీసుకొస్తాను అని చెప్పేసి. ఓకే, రెడీ చేసింది. రెడీ చేయడానికి వెళ్ళడానికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆయాస పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటబ్బా అంటే, ఆవిడ చూసింది ఆ చెట్టు యొక్క ఆత్మ ఒక రూపం దాల్చుకున్నది. ఆ రూపం దాల్చుకున్నది ఎవరంటే బుద్ధుడు. కానీ అప్పుడు సిద్ధార్థ గౌతముడు. ఓకే, మనకి బుద్ధుడుగా తెలుసు, కానీ మనకేం తెలుసు? సిద్ధార్థ గౌతముడు కూడా. ఓకే, ఆ సిద్ధార్థ గౌతముడు 6 ఏళ్ల నుంచి ఒక సాధన చేస్తున్నాడు. ఏం సాధన అంటే, బ్రెత్ వర్క్, కుంభకము, పట్టుకోవడము, హోల్డింగ్ ద బ్రెత్, పట్టుకోవడం, వదలడము, ఆ సాధన చేశాడు. తినలేదు, మొత్తం శరీరం అంతా బక్క చిక్కిపోయింది. శరీరం అంతా బోన్స్ కనిపిస్తున్నాయి, ఎముకలు కనిపిస్తున్నాయి, అంత బక్క చిక్కిపోయాడు. ఏంటంటే, వాళ్ళ గురువులు ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ నేర్చుకున్నాడో, ఇద్దరు గురువుల నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత నిన్ను కష్టపెట్టుకుంటావో అంత నీకు ముక్తి దొరుకుతుంది అన్నాడు. కాబట్టి 6 ఏళ్ళు ఆయన ఏం చేశాడు? ఆయన సాధన చేశాడు. ధ్యానం చేయలే, సాధన చేశాడు. ఏం సాధన చేశాడంటే, ఊపిరిని బిగపట్టుకోవడం, వదలడము, అన్నం తినకపోవడము, శరీరాన్ని చాలా 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 కష్టపెట్టి నాకు ముక్తి దొరకాలని చెప్పేసి చాలా కష్టపడ్డాడు. కానీ దొరకలే ఆయనకి. సో ఆ రోజు సుజాత, ఆ రోజుకి వచ్చేద్దాం.